యాక్చువల్గా చల్లగా ఉంది, చల్లగా ఉంటుంది అని అనుకోలేదు. ఇదిగోండి, ఇది క్రిస్మస్ ట్రీ. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సెయింట్ అగస్టిన్, ఫ్లోరిడా మేము వచ్చాము. ఇక్కడ లైట్స్, నైట్ లైట్స్ చాలా బాగుంటాయి. క్రిస్మస్ లైట్స్ అన్నందుకు చూద్దామని వచ్చాము, మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత అయింది తెలుసా? 11:30 అయింది. 2 గంటల వరకు ఇక్కడ ఇలా లైట్స్ ఉంటాయట, ఎవరైనా విజిట్ చేయొచ్చు అని అన్నారు. యాక్చువల్గా ఇంకొంచెం ముందు వస్తే ఇంకా బాగుండేదేమో, జనాలు అందరూ ఉండే. బట్ మీకు చూపిస్తాను, అలా ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. మొత్తం ఇదంతా చుట్టూ చూపిస్తాను. ఎక్కువసేపు ఉండే ఇది లేదు నాకు, చాలా చల్లగా ఉంది, వెళ్ళాలి కాబట్టి. ఓకేనా, రండి చూడండి. అయితే ఉండండి, చూపిస్తాను. సరే ఇందా అలా నడుస్తూ తీద్దాం వీడియో. అక్కడి నుంచి మొదలుకొని ఇలా మొత్తం ఇల్లు, చెట్ల నుంచి అంత లైట్స్ పెట్టారు. మన హ్యూస్టన్లోనే ఒక స్ట్రీట్ మొత్తం ఉందని విన్నాను చిన్న, కదా? See how beautiful it is. మొత్తం లైట్స్ పెట్టేశారనమాట. ఎవ్రీథింగ్ అక్కడి నుంచి వచ్చే దగ్గర నుంచి ఇలా చెట్లు, ఇది మొత్తం. నాకైతే చలేస్తుంది బాబు. మా ఆయన నన్ను అలా వదిలేసి తన పాటికి తను వెళ్ళిపోతున్నాడు, నేను వీడియోలో ఎందుకని. సో ఇది బేసిక్గా ఇంకా అక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది చిన్న, చూసావా? అదేనా? మనం వెళ్ళొచ్చా బ్రిడ్జ్ మీద ఒకసారి? వెళ్ళొద్దా? అంతేలే, పోలీసులు ఉన్నారా? ఉంటారు, ఎందుకు ఉండరు? సో ఇక్కడ దాకా అనమాట అది. సరే పదైగా మనం ఏం చేస్తాం, రాని టైంలో, రాకూడని టైంలో వస్తే ఇట్లా. యా, ఓల్డ్ సిటీ, కానీ చాలా చక్కగా డెకరేట్ చేశారు కదా అన్న. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అవును, బాగుంది. ఎస్, ఆషు వ్లాగ్ చేసిందట 2-3 టైమ్స్ అప్పుడు చెప్పింది. కానీ యా, బాగుంది. సాయంత్రం వస్తే అంటే కొంచెం జనాలు ఉన్న టైంలో వస్తే ఏంటంటే ఇంకా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. ఎస్, అదే నాకు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, చాలా బాగా కనిపించేది. ఎస్, ఇప్పుడు ఏంటంటే నువ్వు, నేను, అక్కడో 4. నైస్, ఐ లైక్ ఇట్. ఈసారి నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు రైట్ టైంకి వస్తా, జనాలతో కలర్ఫుల్గా చూస్తా. బాగుంది యాక్చువల్లీ, చాలా 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 బాగుంది. యూ లైక్ ఇట్ అమ్మా? ఎస్, ఒక నిమిషం ఉండాలా, ఇలా తిరుగుతా. యూ లైక్? బాగుంది. వెళ్దామా మరి ఇంకా? ఓకే, అలా డ్రైవ్ త్రూ కూడా తీసుకుని బాగుంది యాక్చువల్గా. Turn left onto Avenida Menendez. Continue for 1.3 miles. ఓ, అక్కడ చాలా బాగుంది చూడండి.
అదే నువ్వు సాయంత్రం వచ్చి చేస్తుంటే నీకు క్యాప్చర్ సాయంత్రం మనకి ప్రోగ్రామ్ ఉండింది ఇదంతా నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది సిటీ మేయర్ హాల్ అవన్నీ. వెళ్తున్నాయి కానీ పెద్దగా అక్కడ మరి బ్రిడ్జ్ అవతల ఏముందో తెలియదు. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాయి. పోలీస్ అలానే ఇవ్వడు అన్నావు. ఇక్కడ కదా లైట్. ఈ లెఫ్ట్ సైడ్ చాలా బాగుంది చిన్న. ఒక రౌండ్ తిరగగలిగితే యూటర్న్ తీసుకో. సైనింగ్ తీసుకుంటా. ఇక్కడి నుంచి రావట్లేదు అందుకు. అదే ఇలా పెట్టుకోవాలి కానీ ఐ డోంట్ థింక్ సో. లెట్ మీ సీ. ఓకే, ఇక్కడేమో ఇవి ఉన్నాయి. ఇదంతా చెట్లకే ఉన్నాయి కాబట్టి దట్స్ ఓకే. బట్ ఐ విల్ ట్రై టు టేక్ దిస్ లైక్ దిస్. నీకు అడ్డుగా లేను కదా. నైట్స్ ఆఫ్ లైట్స్ ఇక్కడ తీసి కొంచెం డిస్టెన్స్ పడతాం. ఓకే, ఒక్క నిమిషం. Drive south on Avenida Menendez, State Road A1A North. Then bear right toward US 1. First, you have to tell me where you are. Go to Privacy Settings, select Location Services, scroll to Siri, and allow location access. ఇది చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. Bear right toward US 1. Then turn right. ఇటు నుంచి తీసుకెళ్ళిపోతుంది. Turn right onto Cathedral Place. Then turn right. ఇక్కడ రైట్ తిప్పుతుందా? Turn right onto Charlotte Street. ఇక్కడ ఇటు నుంచి తీసుకుంటుంది, మళ్ళీ అట్లా తీసుకెళ్తుందా ఏంటి? ఇంకా అలా కాసేపు ఆ రోడ్ల మీదే అక్కడక్కడ అలా తిరిగా అనమాట. ఇంకేమైనా చూస్తామేమో అని. బట్ అప్పటికే మాకు 12:30 అట్లా దాటిపోయింది. ఈ చలికి అండ్ నేను కూడా సిక్కున్నా కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోదాం. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ ట్రావెల్ ఉంది కదా అని అనుకున్నాం అనమాట. బట్ చూడండి ఎంత చక్కగా అలా చెట్లకి. యూజువల్గా ఎక్కడైనా మాకు హ్యూస్టన్లో కూడా ఇంతకంటే బాగా చేసే ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడు విజిట్ చేయమంతే. ఇది ఆశు సజెస్ట్ చేసింది కాబట్టి ఈ ప్లేస్ అక్కడ దాకా వచ్చాం కదా, ఎక్కువ దూరం లేదు కదా అని విజిట్ చేశాను అనమాట. ఆ విజిట్ చేసింది మీకు కూడా చూపిద్దామని. సో మెరీ క్రిస్మస్ టు యూ ఆల్ అండ్ బీ సేఫ్, హ్యాపీగా ఉండండి. ఇదే ఎప్పుడూ చెప్పేది, కోరుకునేది. అండ్ ఎంత కలర్ఫుల్గా ఈ లైట్స్ ఇలాంటివి చూసినప్పుడు ఒక తెలియని మనసులో ఒక చిన్న హోప్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అలా లైఫ్ కూడా అలా వెలిగిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. నేనైతే అదే కోరుకుంటాను. నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. సో అది సంగతి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో వెనకాల. చాలా 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 బాగుంది. మొత్తం ఇలాగే ఉంది. చిన్ని టౌన్ దాన్ని చాలా కలర్ఫుల్గా చాలా బాగా డెకరేట్ చేశారు. అదే చాలామంది ఉన్నారనుకోండి, మనకి చుట్టూ జనాలు తిరుగుతూ ఉంటే ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది, అందులో డౌట్ లేదు. సో దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్తూ మాత్రం కొన్ని చాలా మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను వీలైతే, చూపించగలిగితే ఈ చీకట్లో కనిపిస్తే. బట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇంకా ఇక్కడి నుంచి రేపు 4th డే ఎక్కడికి వెళ్తామో తెలీదు. బీచ్కి అయితే వెళ్ళి బీచ్ కూడా ఒక్కసారి అలా చూసి ఇక్కడ ఫ్లోరిడాకి బాయ్ బాయ్ చెప్దాం అనుకుంటున్నాం హ్యూస్టన్కి వెళ్ళే ముందు. బట్ లెట్స్ సీ. యాజ్ యూజువల్ వ్లాగ్ ఫినిష్ చేసేటప్పుడు నేను చెప్పే ఒకే ఒక్క మాట, మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈ వీడియో ఎప్పుడు చేస్తాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది. బట్ ఎదుటి వాళ్ళ చిరునవ్వు కారణం అవ్వండి. బోల్డ్ అన్ని హోప్స్తో
అలా నెక్స్ట్ ఇయర్కి అడుగు పెడదాం. ఆశలు ఆశయాలు అన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పటికి ఉంటాను. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకేనా? లైక్, కమెంట్, షేర్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, అన్నీ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్.